అన్న నమస్తే అన్న. జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు వరదలు వచ్చిన దగ్గర నుంచి కూడా 8 రోజుల పాటు కూడా 8 ఆరోపణలు చేస్తూ వచ్చారు. ఆయన చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ ప్రజలను గాలికి వదిలేశారు అని చెప్పేసి, వరదల్లో ఫోటోలు షూట్లు చేయడానికి వచ్చారు అని చెప్పేసి ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు హింసాత్మక రాజకీయాలకు పాల్పడుతున్నారని మరోసారి నిన్న గుంటూరు సబ్ జైలు దగ్గర కూడా ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు. మేము కూడా అదే రాజకీయం పాల్పడితే ఏ ఒక్కరు మిగలరు అని చెప్పి ఇలాంటి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. సో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఆరోపణలకి ఎటువంటి సమాధానం చెప్తారు? అసలు ఏంటి 8 ఆరోపణలు అని ఒక మేనిఫెస్టోలాగా రిలీజ్ చేశాడండి. అది నేను చూసా. గతంలో 2019 ఎలక్షన్ రాకముందు నవరత్నాలు అని మేనిఫెస్టో రిలీజ్ చేశాడండి. అది నమ్మి ఏదో చేస్తారని ఆయన గెలిపించారు. ఇప్పుడు ఇలాంటి మేనిఫెస్టోలకి ఎవడు నమ్మడు. ఎందుకంటే 5 సంవత్సరాలు ఈ రాక్షస పాలన జగన్ తరపు నుంచి ప్రజలు ఆంధ్రప్రదేశ్లో చూశారు. ఈయన ఏమన్నాడంటే, ఫస్ట్ రోజేమో చంద్రబాబు నాయుడు గారు ఇల్లు మునిగిపోయింది, అమరావతి మునిగిపోయింది వరదల వల్ల అన్నాడు. అవునా? ఆ 8 చదివితే ప్రతి ఒక్కరికి అర్థమైంది. ఎందుకంటే సోషల్ మీడియాలో అందరి దగ్గర ఉంది. కొంచెం చదవండి. ప్రజలు చదివేశారు. ఈయనకి తెక్క మైండ్ ఉన్నోడికి అర్థం కాదు. ఎవరో ఏదో చెప్తే చేయడమే తప్ప ఈయనకి పరిపాలన కూడా రాదు. ఈయన ఎంత క్లారిటీ అంటే చిన్న పిల్లోడికి కూడా తెలిసేలాగా ఉంది ఇప్పుడు. అలాంటిది ఈయనకి తెలియట్లేదంటే ఆయన భారతి గారి దగ్గర ఏం చేస్తున్నాడో తెలియట్లే నాకు. ఆ తాడేపల్లి ప్యాలెస్లో అమరావతి చంద్రబాబు నాయుడు గారి ఇల్లు మునిగిపోయింది అని ఫస్ట్ చెప్పారు. ఎక్కడైనా ఉందండి వెళ్ళి? లేదు. మునిగిపోయింది అనుకోండి. ఈయన ప్యాలెస్ ఎక్కడ ఉందండి? అమరావతిలోనేగా, తాడేపల్లిలోనేగా. మరి ఈయన పడవలు వేసుకొని ఏమైనా వస్తున్నాడా ఏంటి? పడవల్లో ఏమైనా కాపురం చేస్తున్నారంటే వాళ్ళ ఫ్యామిలీతో? తాడేపల్లిలోనేగా. సిగ్గుండాలండి మాట్లాడితే. ఏదొస్తే అది మాట్లాడటానికి. మీరు మామూలు వ్యక్తి కాదు. ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి చేశారు మీరు. ఎవరి నోటికి ఏదొస్తే అది మాట్లాడమాకండి. సాధారణ మనిషి మాట్లాడినట్టు మాట్లాడితే మీకు కుక్కకి తేడా ఏమి ఉండదు. కనుక ఒళ్ళు దగ్గర పెట్టుకొని, మీకు బాధ్యత ఉంది. ప్రతిపక్షంలో ఉండాలనుకుంటే రేపు వచ్చే ఎన్నికల్లో ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి. అంతేగాని మళ్ళీ ఇంకోటి ఏం చెప్పారండి, గేట్లు ఎత్తేసారా? అసలు బుడమేరు కాలువ ఎక్కడికి వెళ్తుందో తెలుసండి. 5 సంవత్సరాలు పాలనలో అసలు గాలి కొదిలిసిన ముఖ్యమంత్రి ఎవడైనా ఉన్నాడంట ఇండియాలో? ఈయనే. బుడమేరు కాలువ ఎక్కడ స్టార్ట్ అయ్యిద్ది, ఎక్కడికి వెళ్ళిద్ది? కొల్లేరు దగ్గర అంతమైద్ది. మరి కృష్ణానది పక్కన భవానీపురం నుంచి కృష్ణానదికి అసలు దారి ఉందండి బుడమేరు నుంచి? గేట్లు ఎత్తడం ఏంటండి? పెచ్చోడండి ఈయన. ఈ పెచ్చ ప్రజలు ఎన్నుకొని కొంతమంది ఆయన వెనకాల తిరిగారు. ఆయనకి ఏం తెలియక ఎన్నుకున్నారు ఈయన్ని. ఇక జీవితంలో ఆయన రాడు. ఈయనకి ఎర్రగడ్డ హాస్పిటల్ లాంటిది ప్రత్యేకంగా మళ్ళీ ఈయన కట్టించుకోమనండి తాడేపల్లిలో. ఎందుకంటే ఈ పిచ్చేసాలు వెళ్ళలేకపోతున్నాం. రోజుకు పిచ్చేసాలండి జగన్మోహన్ రెడ్డి గారు. 5 సంవత్సరాలు నేను ఎలా భరించామని ఒక నరకంలోంచి బయటకు వచ్చినట్టు అనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రజలకి. ఇప్పుడు తెలుస్తుంది. ఇంకా పిచ్చేసాలు బోల్డ్ ఉన్నాయి ఆయనకి. మళ్ళీ ఏమంటాడంటే, కొండపల్లిలో విద్యుత్ కేంద్రం కాపాడడం కోసం నీళ్ళు అటు వదిలేరా ఏంటండి? మళ్ళీ ఇంకోటి అంటున్నాడండి, నీటి మొత్తం గవర్నమెంట్ యంత్రాంగం ఏమీ చేయలేదు, వీళ్ళకి అవగాహన లేదు అని దీంట్లో ఒక రోజు వదిలేడు. 8వ రోజు 7వ రోజు మేనిఫెస్టో. అవునా? మరి 11,000 టీషర్ట్లు అనేది ఈయన వెళ్ళి కొలిసాడండి. అందులో దిగి ఇంట్లో నుంచి బయటికి రానివాడే. గవర్నమెంట్ యంత్రాంగం ఇచ్చిన రిపోర్టేగా నీకు కూడా. మరి గవర్నమెంట్ పని చేయలేదంటారు ఏంటండి? ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన ఒక మూర్ఖుడండి. ఆ మూర్ఖుడు కూడా కాదు. మూర్ఖుడంటే ఒక నాస్తికుడిలాగా ఉంటాడు. ఈ నాస్తికుడు కాదండి, పెచ్చోడండి ఈయన. తెలియక ఆ నాన్నగారి మీద సానుభూతితో కాంగ్రెస్ వాదులంతా కలిసి ఈయన గెలిపించారే తప్ప ఇప్పుడు ఆ కాంగ్రెస్ వాదులంతా చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్కి దండం పెడుతున్నారు. రమ్మనండి, మేము చూపిస్తాం. ఏమి పంచలేదా, ఏమి పట్టించుకోలేదా గవర్నమెంట్లో? మేము పంచామండి. ఎంతమంది ఐపీఎస్లు డివిజన్కి ఒక ఎమ్మెల్యేని వేశారండి. జిల్లాకు ఒకటి కాదు, ఇన్ఛార్జ్కి ఒకటి కాదు. మాకు 22 డివిజన్లు మా నియోజకవర్గంలో. అలాంటి 5 నియోజకవర్గాలు మునిగిపోతే డివిజన్కి ఒక ఎమ్మెల్యే వేశారు ఇన్ఛార్జ్ కింద. ఎప్పుడైనా చూసారా ఎమ్మెల్యే ఒక డివిజన్కి 12,000 10,000 ఉన్న డివిజన్కి ఒక ఎమ్మెల్యేని పెట్టి మొత్తం పర్యవేక్షించారు? ఎంతమంది ఐపీఎస్లు పనిచేశారండి? 180 మంది తహసీల్దారులు పనిచేశారండి. ఇలా వాలంటీర్లను కూడా మీ నిర్మించిన వాలంటీర్లతో కూడా పనిచేయించారండి. 3 పార్టీలు కూటమిలో కార్యకర్తలు, నాయకులు, ఈరమహిళలు, ఆడలు పనిచేశారండి. కళ్ళు దొబ్బినాయన్నిటికి. వేరే గవర్నమెంట్ అయితే వాడికి చచ్చిపోయేవారు. ప్రాణ నష్టం జరగకుండా ఆపగలిగేవారు ఎవరైనా ఉన్నారంటే ఈ కూటమిలోనే చంద్రబాబు. 74 సంవత్సరాలు సార్. 10 రోజులు జిల్లా కలెక్టర్ ఆఫీసు బందర్ రోడ్లో అక్కడే బస చేసి
తెల్లవారు 6 గంటలకు 3 గంటలకు ఎవరు ఫోన్ చేయకముందు ఈయనే అందరికీ ఫోన్లు చేసి గవర్నమెంట్ యంత్రాంగాన్ని చెరువులో దింపి నీటిలో పనిచేసిన ఘనతలు చంద్రబాబు నాయుడుకి అండి. నువ్వేం చేస్తున్నావు? తాడేపల్లి పక్కనే ఉండగా 5 కిలోమీటర్లో రాజరాజేశ్వరపేటలో ఏదో కాలు కడుక్కుంటావు, ఇంట్లోకి వచ్చినప్పుడు అలా దిగి వెళ్ళిపోయావు. సిగ్గులేదు నీకు మాట్లాడటానికి? మానవత్వం ఉందా నీకు? ఎలా పెంచారండి నిన్ను? మీ జిల్లాలో అసలు మీరు మీతో తిరుగుతున్న మనుషులేనా? మనుషులైతే నిన్ను ఎవడ దగ్గర రానోడు. నాలుగు ఏదొస్తే అది మాట్లాడకూడదు. ఎన్ని పంచారు సార్ మంచినీళ్ళ బాటిల్స్ అయితే అసలు మీరు నేను చూపిస్తాను రమ్మనండి. ఎవడు మాట్లాడతాడు అని రమ్మనండి. మంచినీళ్ళ బాటిల్తో ఇప్పుడు ఇదే వరదకి వైరస్ రావాలి, ఒక్కడికి రాలా. కారణం ఏంటంటే వాష్రూమ్కి కూడా వెళ్ళేటట్టు మంచినీళ్ళు పంచారండి. లారీలు పంచారు. నేను చూసా. మాకు ఒక జోన్లు ఇచ్చారు, డివిజన్కి ఒక జోన్ ఇచ్చారు. ఒక జోన్లోనే 10 లారీలు స్టాక్ ఉన్నాయి. ఇప్పుడు బియ్యం రేషను రమ్మనండి. ఎంతమంది వస్తే అంతమందికి, ములుగునోళ్ళకే కాదు, విజయవాడ ఎన్టీఆర్ జిల్లా మొత్తం పంచుతున్నారు. ఎక్కడ కావాలంటే అక్కడ ఫ్రూట్స్, బ్రెడ్, మెడికల్ క్యాంప్ అండి. సందుకి 4 డాక్టర్లను పెట్టి పని చేపిస్తున్నారు. కళ్ళు దొబ్బినండేళ్ళకి వాళ్ళకి మదనెక్కి కొట్టుకుంటున్నారు సార్. వాళ్ళకి మానవత్వం లేదు. ప్రజలు ఏం పోయినా పర్లేదు, నేను మాత్రం బాగుండాలనే వ్యక్తి ఎవడైనా ఉన్నాడంటే జగన్మోహన్ రెడ్డి. కనుక ఆయన మాటలు నమ్మే ప్రస్తుత ఆంధ్రప్రదేశ్లో ఎవరికీ లేదు. ఆయన ఎన్ని చెప్పినా కూడా ఒక పిచ్చోడిని చూసినట్టు ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి కూటమిలో బాగా కష్టపడ్డారు. దానికి నిదర్శనమే ప్రజలు. ఎందుకంటే ప్రతి ఇంటికి వెళ్ళి మీరు అడగండి, జగన్ మాటలు పట్టించుకోమాకండి. మీరు డోర్ టు డోర్ వెళ్ళి ఈ గవర్నమెంట్ మీకు ఏం చేసిందంటే, మాకైతే వద్దన్నట్టు అన్నము, భోజనము, మెడిసిను, అలాగే అనేక రకమైన సాయం చేశారు అని ప్రతి ఒక్కరు చెప్తున్నారు సార్. అసలు ఈ ఈ ఈ వార్త కానీ ఆయన వినుంటే నేను నాయకుడు అవుతానని ఒక సిగ్గుతో రావాలి బయటికి. అలాంటోడు ఇంకా దాక్కుంటున్నాడంటే అది మెంటోడండి. వాడికి ఇలాంటి టైంలో కూడా అలా మాట్లాడుతున్నాడంటే అది సిగ్గు సరం లేదు. ఎంతసేపు డబ్బు, వాళ్ళ భార్య, వాళ్ళ కుటుంబం, తల్లి చెల్లిని కూడా లెక్క చేయని వ్యక్తి ఎవడైనా ఉన్నాడంటే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో అన్నపూర్ణ అనే ఒక గొప్ప నేమ్ ఉంది ఆంధ్రప్రదేశ్కి. అన్నపూర్ణ అంటే ఏంటి? ఒక ఆడామిని గౌరవించే సంస్థ. ఇది సంస్కారం మన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఉంది. అలాంటి దాన్ని ఆంధ్రప్రదేశ్ని నాశనం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. తల్లిని కూడా గౌరవించలేనాడు ఆడ మనిషి అండి. చెల్లిని కూడా గౌరవించలేనాడు ప్రజలను గౌరవిస్తాడా? కనుక ఆయన మాటలు ఎవరు నమ్మరు, నమ్మే పరిస్థితి లేదు. చంద్రబాబు నాయుడు ఆ కుటుంబాన్ని హైదరాబాదులో అక్కడ పెట్టి ఇక్కడ ప్రజల కోసం 10 రోజులు ఈ నీటిలో పనిచేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. అలాగే పవన్ కళ్యాణ్ బయటికి రాలేదంటారా? పవన్ కళ్యాణ్ వస్తే నీలాగనుకున్నా ఏంట్రా బాబు? పవన్ కళ్యాణ్ ఒక భగవంతుడు అంటాడు. ఆయన ఒక మాట చెప్తే అది అవుద్దని నమ్మే స్థాయిలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉన్నారు. కనుక నీకు ఆయనకి పోలిస్తాయండి? నక్కకి కుక్కకి తేడా ఉంది. పవన్ కళ్యాణ్కి గురించి మాట్లాడే అర్హత జగన్మోహన్ రెడ్డికి లేదు. ఎందుకంటే ప్రజలు ఆల్రెడీ గుణపాఠం చెప్పారు, 11 సీట్లు ఇచ్చారు. పవన్ కళ్యాణ్ నమ్మారు కాబట్టి 164 ఇచ్చారు. అదొక్కటి తెలుసుకోమనండి ఆయన్ని. రాజకీయాల్లో ఏదో తిరిగాము మాట్లాడేసామని కాదు, అసలు ముందు రాజకీయం నేర్చుకోమనండి ఆయన్ని. ప్రజల గురించి తర్వాత మాట్లాడుతురు కానీ